మనం పగలు సూర్యుడిని, రాత్రి చంద్రుడిని చూస్తూ ఉంటాం. ఇవి రెండు సమానంగా ఒకే సైజులో కనబడుతూ ఉంటాయి. కానీ నిజానికి అవి రెండు ఒకే సైజులో ఉండవు. సూర్యుడు చంద్రుడి కన్నా 400 రెట్లు పెద్దగా ఉంటాడు. సూర్యుడి యొక్క చుట్టుకొలత 4.379 మిలియన్ కిలోమీటర్లు, అంటే 43,70,6 కిలోమీటర్లు. ఇంకా చంద్రుడి యొక్క చుట్టుకొలత 10,920 కిలోమీటర్లు. అయితే ఈ రెండు ఒకే సైజులో ఎందుకు కనబడుతున్నాయో తెలుసుకుందాం. భూమికి చంద్రుడికి మధ్య ఉన్న దూరం 3,84,400 కిలోమీటర్లు. ఇంకా భూమికి సూర్యుడికి మధ్య ఉన్న దూరం 147.27 మిలియన్ కిలోమీటర్లు, అంటే 14,72,20,000 కిలోమీటర్లు. ఏదైనా దూరం పెరిగే కొద్దీ దాని పరిమాణం మనకు చిన్నదిగా కనబడుతూ ఉంటుంది. చంద్రుడి కన్నా సూర్యుడు భూమికి 400 రెట్లు ఎక్కువ దూరంలో ఉండటం వలన చంద్రుడి కన్నా 400 రెట్లు పెద్దగా ఉన్న సూర్యుడు చిన్నగా చంద్రుడి సైజులో కనబడుతున్నాడు. ఈ ఫోటోలో కనబడుతున్న వ్యక్తి పేరు చార్లెస్ ఆర్థర్ ఫ్లోయిడ్. ఇతని పేరు ప్రెట్టీబాయ్ ఫ్లోయిడ్గా మార్చుకున్నాడు. ఇతను ఒక అమెరికన్ దొంగ. బ్యాంకుల్లో నేరపూరిత దోపిడీలు చేసేవాడు. అయితే దోపిడీలు చేసే సమయంలో పేద ప్రజలు అప్పులు తీసుకున్న తనఖా పత్రాలను కాల్చివేసి చాలామందిని వారి అప్పుల నుండి విముక్తి చేశాడు. చివరికి బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ బృందం అతన్ని వెంబడించి చంపేశారు. అతను చనిపోయాక ఎంతోమంది అతని ద్వారా మేలు పొందిన ప్రజలు అతని అంత్యక్రియల్లో పాల్గొన్నారు. సాధారణంగా కార్ టైర్స్ని ఆక్సిజన్తో నింపుతూ ఉంటాం. కానీ కొంతమంది కార్ టైర్స్ని ఆక్సిజన్కి బదులుగా నైట్రోజన్తో నింపుతారు. అయితే ఆక్సిజన్కి నైట్రోజన్కి తేడా తెలుసుకుందాం. నైట్రోజన్లో ఉండే మాలిక్యూల్స్ అనేవి ఆక్సిజన్లో ఉండే మాలిక్యూల్స్ కన్నా పెద్దవిగా ఉంటాయి. ఆక్సిజన్ మాలిక్యూల్స్ చిన్నవిగా ఉండడంతో కొంతకాలానికి ఆక్సిజన్ టైర్స్ గుండా కొంచెం కొంచెంగా బయటికి వెళ్ళిపోతుంది. కానీ నైట్రోజన్ అలా వెళ్ళిపోకుండా స్థిరంగా ఉంటుంది. ఇంకా టైర్ ప్రెజర్ని స్థిరంగా మెయింటైన్ చేస్తుంది. కారు యొక్క పర్ఫార్మెన్స్ ఇంకా మైలేజ్ అనేది వాటి టైర్స్లో ఉండే ఎయిర్ ప్రెజర్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. నైట్రోజన్ టైర్స్లో ప్రెజర్ని స్థిరంగా మెయింటైన్ చేయడంతో కారు యొక్క పర్ఫార్మెన్స్ ఇంకా మైలేజ్ని స్థిరంగా అందిస్తుంది. కానీ నైట్రోజన్కి కూడా కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. నైట్రోజన్ ఎక్కడ పడితే అక్కడ అందుబాటులో ఉండదు. ఇంకా నైట్రోజన్ కాస్ట్ అనేది ఆక్సిజన్ కాస్ట్ కన్నా ఎక్కువ. 4 కాళ్ళు ఉన్న జంతువులన్నింటిలో పైకి ఎగరలేని జంతువు ఏనుగు మాత్రమే. ఏనుగు కాళ్ళలో ఉన్న ఎముకలు కిందుకుంటాయి. వాటి కాళ్ళలో ఎటువంటి స్ప్రింగ్ యాక్షన్ ఉండదు. ఏనుగు బరువైన శరీరం కలిగి ఉండడంతో దానిని నేలపై నుండి పైకి నెట్టడానికి కావలసిన బలం దాని కాళ్ళలో లేనందున అది పైకి ఎగరలేదు. పుట్టిన ఏనుగు పిల్లలకు 6 నెలల నుంచి 8 నెలల వరకు వాటి తొండాన్ని ఎలా ఉపయోగించాలో వాటికి తెలియదు. అందుకని అవి నీళ్లు తాగడానికి నానా అవస్థలు పడుతూ ఉంటాయి.